మీ ఇంట్లో హంసతూలికా తల్పం లేదు? ఇంట్లో వీలుంటే ఇక్కడ కూర్చుని ఏడవడం ఎందుకు? చి పాడులోకం. నా కర్మే అంత అనుకున్నాను. నీ కర్మ అంటే ఏ నిన్న రెండో పెళ్లి చేసుకున్నారా? ఓ సవతి తల్లి పోరా. అయితే నా గొడవకు మీ ఏడుపుకు మేనమావ కోరికలు ఉన్నాయన్నమాట. సరే ఏమండి నేను కళ్ళు మూసుకుని ఇటు తిరిగి నుంచుంటాను. మీరు ప్రస్తుతం అక్కర్లేని కన్నీళ్ళన్నీ కార్చేయండి. ఒకవేళ వ్యాఖ్యానంతో సహా ఏడిస్తే మీ దుఃఖం తీరుతుందనుకుంటే సాహిత్యంతో సహా ఏడవండి. చెవులు వేసుకోవడానికి నాకు ఎట్టి అభ్యంతరం ఉండదు. ఏడవండి. ఏడుస్తున్నారా? మీరు చాలా వేడుగ్గా మాట్లాడుతున్నారండి. అన్నారు మా అమ్మ కూడా సరిగ్గా ఇలాగే అంటుందండి. అప్పుడప్పుడు అలా నిలబడ్డారే. కూర్చోండి. మీ పేరు శ్రీమతి? కాదు, మిస్ రాధ. మిస్సు? అయితే పెళ్లి కాలేదన్నమాట. మరి కూర్చోండి. మీ పేరు? అడిగారు, మీరే చెప్పుకోండి చూద్దాం. యమునా తీరంలో రాధ వెంట పడేది ఎవరు? చేతిలో వేణువు, కంటిలో చిలిపితనం, మాటల్లో కొంటితనం. రాధ వెంట మాధవరావు. రైట్ దగ్గరికి వచ్చారు. కాదంటే కృష్ణారావు. గురికి బెత్తడి దూరంలో ఉన్నారు. అలాగే గాగుడిద్దాం పట్టండి. గోపాలరావు. వచ్చేశారు. ఏమండి, నన్ను గోపి అని పిలిస్తే చాలు. చూడండి, మన పేర్లు అతికాయి, పరిస్థితులు కూడా కలిసిపోయాయి. అలాగే చేరిపోతున్నా. అప్పుడే ఈసారికి మన్నించాలి. మన్నించాం. కానీ ఒక్క మనవి, ఇక మీదట మీరు ఎప్పుడు ఎక్కడ కంట తడిపెట్టని ప్రామిస్ ఇవ్వాలి. నా కోసం కరగదు, మీకోసం కరగదు, అదే మన కోసం. చూడండి, ఈ జడ ఇలా వేసుకుని నవ్వుతూ ఉండాలి. ఏది అది? థ్యాంక్స్. మళ్ళీ మర్చిపోయారు. ఏంటండి? బ్యాగ్ అండి. మీ మూలంగానే అన్నీ మర్చిపోతున్నాను. राधा, मेरा केसपति बीजे बीजे, टेलीफोन नंबर 531. రాధా, ఓహో కొత్త స్టేషనా? తెల్లవారి గంట పొద్దైనా కాలేదు, అప్పుడే సింగారించుకుని షిగారికి పోయింది. ఇంటి పని అంతా చేసే వెళ్ళాను పిన్ని. అయినా నీకేం పట్టిందిరే? నేను ఒకదాన్నున్నానుగా ఇంటి పని మనిషిని. బుగ్గలన్నీ అలా ఎర్రబడ్డాయే? ఎంతలో నడిచొచ్చాను పిన్ని. ఏ సుకుమారమే, అంత రోషంతో ఎక్కడికో పరిగెత్తావుగా, ఏట్లా దూకేదల్లా మళ్ళీ వచ్చేసావే? ధైర్యం చాలక పాపం పండగ. ఏమన్నా మా రాధతో వేగలేక చచ్చిపోతున్నానత్త. ఒంగోలు గిత్తలా పెరిగింది. ఏం లాభం? ఇలాంటి పిల్లకి మా శాంతమ్మ చేతిలో పడాలి. కన్నిస్తున్న తీగలాగా వంచుకురాదు. ఎవరత్త ఆవిడే? మనవాళ్లే, రామదాసు గారని గొప్ప మైకా వ్యాపారం. రాధ ఎంతవరకు చదివింది? వాళ్ళ నాన్నలాగా ప్లీడరీ చదువు వెలిగిస్తారని బయలుదేరింది. నేనే మాన్పించేశాను. మంచి పని చేశావు. ఆడదానికి ఇవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని కాగితాలకు రంగు పులివి కళాగడ అంటూ పెద్ద కబుర్లు చెప్తుంది. ఎప్పుడు విరగడైపోతుందో గాని. వారు చెప్పినట్టు నేను ఇంకెప్పుడు ఏడవనమ్మా. ఏమండో రాజమత్త వచ్చింది. అమ్మా రాధ, గుమాస్తా ఎప్పటికీ టైప్ చేయటం మర్చిపోయాడు. కొంచెం అర్జెంటుగా కావాలి. తొందరగా కావాలి. ఆ శాంతమ్మకు పిల్లలంతమంది వస్తాయా? 3 మగపిల్లలు. పెద్దవాడు రంగడు కారు ప్రమాదంలో చచ్చిపోయినాడు. రెండోవాడు రాజు
వ్యాపారం అంతా అతనే చూసుకుంటాడు. మూడోవాడు గోపి బిఏ చదువుతున్నాడు. ఒక్కతే ఆడపిల్ల, దాని పేరు చిట్టి శిశీంద్రి. శాంతమ్మ తేలైతే దాని కూతురు కొండి. అలాంటి చోట పడితే గాని దీని రోగం కుదరదు. మరింకే శాంతమ్మకి నేను పొగేస్తా గాని నువ్వు నీ ఆయనకి శివన్ ఎత్తించి పంపించు. అదేమిట్రా తొలిగ్రామన్నా? అది కాదయ్యా, ఆ నోట్లో ఏమిటంట అలవాటైపోయిందన్నా. రాజు ఇస్తున్నానన్నా. నా ఎదుటే ఊదిస్తున్నావు, నన్ను ఏం చేయమంటావనన్నా? నువ్వే ఎదురుకుండా వచ్చావు. అవును, తప్పంతా నాదేనయ్యా, నాదే. మీరంతా ఎప్పుడు బాగుపడతారో ఏమిటి, అంతా వాడి లీల. ఏదో కుర్రతనం, ఎన్నో సరదాలుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాస్త చూచి చూడనట్లు పోవాలి కానీ పెద్దవాళ్ళం కదా అని ఎదుటి పడేంటి ఏంటి అర్థం? గోపి ఏంటది? ఏది లేదురా. నా దగ్గర దాపరికెందుకు? ఆ చేతులు ఏంటి? ఏంటి కాగితం? ఈ చేతులు? ఈ చేతిలోనా? నా మీద అంత గౌరవం కలవాడి నా మాట వీళ్ళు మానేయరాదు. అలవాటైపోయింది. నిన్ను చూసి ఆ పిల్లలు నేర్చుకుంటే పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి. అవును వదినా, అది నిజమే. ఇటు కాదు అటు. ఇక నుంచి పిల్లల ఎదుట, పెద్దల ఎదుట కూడా సిగరెట్ కాల్చను అంటే పూర్తిగా మానవన్నమాట. ఏమిటదినా? ఒళ్ళంతా వేడిపోయింది, జ్వరం వచ్చిందా? ఓహో, ఈ జ్వరానికి మందు బొంబాయిలో రైలు ఎక్కిందిలే. అంటే ఈ అన్నయ్య వస్తున్నారా? మా సీతమ్మ, ఇదిగో రామ సందేశం. అయితే అంది మాత్రం లేదు. వస్తా. ఇన్నాళ్ళకు జ్ఞాపకం వచ్చాను నీకు. What is this? మీ బాగా చదండి. చూడండి, మిమ్మల్ని ఒక మాట్లాడగాలనుకుంటున్నాను. ఏమనుకోరు కదా? అడగండి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎవరినో పాత చుట్టాలని ఉంటుంది మనసు. మీ జ్ఞాపక శక్తి మీరు నమ్మలేకపోయినా మీ మనసు మీరు బాగా నమ్మవచ్చు మిస్టర్ రాజశేఖర్. అయితే మీరు నన్ను ఎందుకురా? మీ క్లాస్మేట్ మదన్ లేడు, అతను చెల్లెలు. రాజీ, నువ్వా? జ్ఞాపకం వచ్చిందా? ట్రైన్ ఎక్కినప్పుడు నుంచి నువ్వే గుర్తుపడతావేమో అనుకున్నా. అయితే మీ అన్నయ్య బొంబాయిలోనే ఉన్నాడా? నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. ఈ మధ్య నువ్వు ఇంటి పట్టినే ఉండకుండా తరచూ బాంబే శివం కలగటాన్ని తిరిగి వస్తున్నావుగా? అక్కడే ఉండిపోవటానికి వీలు పట్టడం లేదని విచారంగా ఉంది. అది సరే, నువ్వు ఎంత మారిపోయావు రాగిని. ఈ మధ్య సంఘసేవ స్త్రీ జనోద్ధరణలోకి దిగావట. ఏదో ఉడతా భక్తి. అలాంటి మంచి పని చేయదలుచుకుంటే ముందు మా ఇంటికి వచ్చేసి. మా ఇంట్లో ఉద్ధరించవలసిన వాళ్ళు రాగిని ముగ్గురున్నారు.